హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా ఊరు వెళ్తున్నాం. మా ఊరు కాదు, మా ఊరు పక్కన సేకూర్ అని ఒక ఊరు ఉంది. అక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్కి అక్క వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే వెళ్తూ ఉంటారు. మేము ఈ మధ్య ఒక 1 year బ్యాక్ వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుకున్నాం. సో వెళ్తున్నాం అనమాట. ఇంకా దారిలో ఇదేంటంటే నాయుడుపేట అని మాకు దగ్గరలోనే ఉంటుంది ఊరు. సో అక్కడ ఏదైనా పిల్లలకి ఏదైనా తినిపించి వెళ్దామని చెప్పి అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం అవుతుందో, వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అని ఇంకేదన్నా తినిపించి తీసుకువెళ్తే ఇంకా వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు కదా. మనం ఏమన్నా పని చేసుకున్నా, ఏదన్నా పూజలో ఉన్నా రాకుండా ఉంటారని చెప్పి వాళ్ళకి ఇంక అట్లా తినిపించేసి బయలుదేరామన్నమాట. ఆల్రెడీ వాళ్ళ నాన్న వాడు ఇంకా తినేసేసి బండి ఎక్కేశారు. ఇంక ఈ అమ్మాయి చెప్పులు దాని కింద దాచిపెట్టిందనమాట. టేబుల్ కింద దాచిపెట్టేసరికి దాన్నే తీయమన్నాను నేను. దానికి కూడా తెలుస్తుంది కదా కొంచెం అన్నట్లుగా తీయమన్నాను. తీసి ఇంకా బయలుదేరి వచ్చిందనమాట నాతో పాటు. కానీ ఏంటంటే చెప్పిన మాట వింటది, వాడేమో అట్లా వినడు అనమాట. ఇంకా ఇట్లా వెళ్తూ ఉండగా ఏమైందంటే దారిలో మంకీ కనిపించింది. పిల్లలు ఏంటంటే మంకీ అని అరుస్తున్నారు. నేనేం చేశాను, జస్ట్ వీడియో తీద్దామన్నట్లుగా వీడియో తీయబోయాను. అంతలోకి అదేంటంటే నేను ఏదో చేస్తున్నారనుకొని ఇంకా అది నా మీదకి అలా చూస్తుందనమాట. ఇంక ఇదేంటంటే బుడంపాడు వెళ్ళే రోడ్డు అనమాట. ఇంక ఈ బుడంపాడు వెళ్ళే రోడ్డు అనే కానీ అసలు అన్నీ ఉంటాయి అనమాట. రోడ్ బాయ్కి ఏదో ఒకటి పెట్టే ఉంటారు. ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఫ్రూట్స్, హెల్మెట్స్, సైకిల్స్, అట్లా టాయ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కటని కాదు, అన్నీ ఉంటాయి. ఇంకా నర్సరీ ఉంటుంది, టెడ్డీ బేర్స్, అట్లా ప్రతిదీ ఉంటాయి అన్నమాట. దారి పొడుగు ఇంకా ఇంతకుముందు పుట్టగొడుగులు అంటారు, చూసావు కదా. సో అది పుట్టగొడుగులు కూడా ఉండేవి. మేము వెళ్ళేటప్పుడు లేవు, వచ్చేటప్పుడు మాత్రం కనిపించాయి. ఇదేంటంటే మా ఊరు వెళ్ళే రోడ్లో ఇంకా గేట్ ఉంటుంది, సంగం జాగర్లముడి రైల్వే స్టేషన్. అది మాకు అంటే పల్లెటూరు కదా, మా రోడ్లు ఇలాగే ఉంటాయి. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు తీశాను వీడియో. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మా ఊరు వచ్చేస్తున్నాం అన్నట్లుగానే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే నేను అస్సలు వెళ్ళట్లేదు కదా, ఎప్పుడో వెళ్ళాము, ఇంతవరకు వెళ్ళలేదు అసలు. మా ఊరి కాలువలో చిన్నప్పుడు మేమైతే ఇదేంటంటే సంగం జాగర్లముడి దగ్గర కాలువ అనమాట. అలాగే మా ఊర్లో కూడా ఒక కాలువ ఉంటుంది. మా ఊర్లో వాళ్ళైతే దాన్ని కోడ్ అని పిలుస్తారు. కానీ ఆ కోట్లో కూడా ఏంటంటే అందరం ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అసలు భలే ఉండేది. చాలామంది బట్టలు ఉతుక్కునే వాళ్ళు అట్లా ఉండేదన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. గేట్ క్లోజ్ చేసింది, గేట్స్ ఇంకా ఓపెన్ చేయదు. ఇంక పిల్లలు అలా చూస్తున్నారనమాట. అసలు అంటే ఈరోజు సండే కదా, సండే అంటే నాగమయ్య స్వామికి పుట్టు ఉంటుందన్నమాట లోపల. జస్ట్ అలా వీడియో తీద్దాం, తర్వాత మళ్ళీ అందరూ పూజ చేసుకోవడానికి వస్తారు కదా. అంటే వీడియో తీయవచ్చో తీయకూడదో నాకు తెలియదని చెప్పి నేను ఇంకా అట్లా జస్ట్ నార్మల్గా వీడియో తీశాను అనమాట. అంతే. ఇంకా పిల్లల్ని ఇంకా మేము వచ్చామని చెప్పి గేట్స్ ఓపెన్ చేశారు. ఇంక పిల్లల్ని ఇట్లా దండం పెట్టుకోమని చెప్తున్నాను. అంటే నాకు అంత పెద్దగా పూజలు అయితే ఏం రావు, జస్ట్ నార్మల్గానే వాళ్ళకి అన్న నేర్పిద్దామని చెప్పి నేర్పిస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఏంటంటే చర్చ్కి వెళ్తారు. ఇంకా అదే అనమాట, చర్చ్కి వెళ్తారు. వదిన చర్చ్కి వెళ్ళిద్ది, అన్నయ్య కూడా ఈ మధ్య చర్చ్కి వెళ్తున్నాడు. ఇంకా నేను కూడా ఫస్ట్ నుంచి అట్లా వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి వాళ్ళయ్యే నాకు అంతగా పూజలు తెలియదు అనమాట. ఇక్కడికి ఇంకా అత్తగారింటికి వచ్చేసరికి ఫుల్ ఆపోజిట్. ఇంకా ఆయన పూజలు అనమాట. ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటాడు. ఇంక పరమ భక్తుడు అని చెప్పొచ్చు అసలు. ఇంకా మా ఇద్దరికి ఏదన్నా విషయంలో గొడవ అయిందంటే అది డెఫినెట్గా పూజ విషయంలో అయి ఉంటుంది. నాకేమో సరిగ్గా తెలీదు, ఇంకా ఆయనేమో ఇంకా అరుస్తాడనమాట. అది కూడా తెలియదు, ఇది కూడా తెలియదు అంటే అసలు చేస్తేనే కదా ముందు నాకు తెలిసేది, నాకు వచ్చేది, నాకు అసలు తెలియదు కదా.
ఇంకా అన్నీ ఆయనే చేసుకుంటాడు. పూజకి సంబంధించింది. ఇంకా నాకు ఏదన్నా ఛాన్స్, నన్ను ఏదన్నా చేయమంటే నాకు ఛాన్స్ వస్తే నేను మాత్రం ఎస్కేప్ అవడానికి ఎప్పటి నుంచో దాని నుంచి దూరంగా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇంకా మా ఇద్దరి మధ్య ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే అది డెఫినెట్గా పూజ గురించి అయ్యే ఉంటుంది. డెఫినెట్గా 99% ఏదైనా గొడవ అయ్యింది మా ఇద్దరి మధ్య అంటే మాత్రం నీకు అది కూడా రాదా అని చెప్పి అట్లా ఇంకా అరుస్తాడనమాట మన మీద. మనం అవన్నీ పట్టించుకోమనుకోండి, జస్ట్ లైట్ తీసుకుంటాం అంతేది హెడ్కి తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడే రకాలం కాదు అసలు. అంత లైట్ తీసుకునే రకాలనే ఆయన ఏదన్నా తీడితే మాత్రం. ఇంక ఈ అమ్మాయి ఏంటంటే పూజ చేయని చెప్పి పంపిస్తుంటే అక్కడికి వెళ్ళి పూలు లాగుతుంది. పాపం మళ్ళీ పెట్టింది. నేనేమన్నా అంటాను అనుకుందో మరి ఏంటో భయం వేసిందో పెట్టానని చెప్తుంది. మళ్ళీ ఇంకా పెట్టానని చెప్తుంది. ఇంకా తర్వాత అక్క వాళ్ళ తోడుకోళ్ళు అనమాట. అక్క పొంగల్ పెట్టడానికి వచ్చింది. ఇది షన్ను తీసినట్టున్నాడు, యాడ్ అయ్యింది. సూర్యుడిని తీశాడు, పర్లేదు బాగానే తీశాడు అనమాట. ఇంకా నేనేంటంటే మా ఫ్రెండ్ వస్తానందనమాట. అంటే సేకూరులో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. తను రాలేదు. తను వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో తీశాను. వీడియో తీస్తే వద్దు యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు అని చెప్పింది. సో అది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను అసలు అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా అక్క అయితే పొంగల్ చేస్తుందనమాట. అక్క పొంగల్ అయిపోయిన తర్వాత అక్కడ పూజ మీద కూర్చుందామని చెప్పి అన్నారు. సో ఇంకా అక్క పొంగల్ చేస్తుంది. తినే ఈ అక్క వాళ్ళ తోడుకోళ్ళు, అక్క వాళ్ళ బావ అనమాట. ఇంతకు ముందటి వీడియోలో చూశారు కదా అక్క వాళ్ళని. సో వాళ్ళ అక్క వాళ్ళ బావ అనమాట. వాళ్ళు కూడా సడన్గా వచ్చారు. వాళ్ళు పొంగల్ చేస్తున్నారు కదా, ఇంక వాళ్ళ కోసం కూడా వెయిట్ చేసామన్నమాట. అంటే అంత త్వరగా ఏం కూర్చోవట్లేదు అక్కడ పూజ మీద. టైం ఉందన్నారు. టైం ఉందనేసరికి నేను నా ఫ్రెండ్ని కలుద్దామని చెప్పి తనకి కాల్ చేస్తే ఇంకా తనేంటి వస్తానంది. కాకపోతే ఏంటంటే తనకి అక్కడే ఉంటుంది, కాకపోతే ఆ రూట్ తెలియదంట. అక్కడ టెంపుల్ ఉన్నట్లు కూడా తనకు తెలియదంట. సరే రమ్మని చెప్పాను. వచ్చింది. నేనే వీడియో తీశాను, కానీ ఎందుకులే అప్లోడ్ చేయడం, చూపించడం ఎందుకులే అని చెప్పి నేను చూపించట్లేదు. ఇంక ఇది అక్క వాళ్ళు చేసిన పూజే. ఇంక మా పిల్లలు కూడా వెళ్ళారు. వెళ్ళి ఇంక అక్కడ బొట్లు అవి పెట్టుకుంటున్నారనమాట. ఇంకా వీడియో అంటే నేను చేసేటప్పుడు నన్ను అయితే వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, నేనే అందరినీ తీయాలి వీడియో. నేను అడిగాను నన్ను కూడా వీడియో తీయండి నేను కూడా అలా పోసేటప్పుడు అని అంటే అసలు తీయనన్నారు మా వారు. ఇంకా సర్లే ఏమైందిలే అన్నట్లుగా ఇంకా నేనే ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు తీశాను ఈ వీడియో. ఇంతకుముందు రోడ్లు అయితే అస్సలు బాగుండేవి కాదనమాట. అంతా లారీలు తిరుగుతా రోడ్లన్నీ అస్సలు బాగా గుంటలు పడిపోయి ఉన్నాయి. బట్ ఇప్పుడు బాగానే ఉంది రోడ్ అంతా. ఇంకా అదే వీడియో చూస్తున్నాను. అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఇంకా వెళ్ళేటప్పుడైనా మా వారు అట్లా మా ఊరు తీసుకెళ్తారేమో అని అనిపించింది, అడుగుదాం అని కూడా అనిపించింది. మళ్ళీ ఎందుకులే సీరియస్ అవుతారన్నట్లుగా ఇంకా సైలెంట్గా ఉండిపోయాను. ఒకవేళ అడిగితే ఏమనేవాళ్ళో కూడా నాకు తెలియదు. బట్ ఆయనకి ఇష్టం లేకుండా ఇంకేంటంటే ఇంకా మా ఊరి కాలువలు, మా ఊరి పొలాలు మీరు కూడా చూసినట్లు ఉంటుందని ఇట్లా వీడియో తీశాను అనమాట. మళ్ళీ ఎప్పటికి వెళ్తాను ఒక మెమరీలా నాకు ఉంటుంది కదా. సో కాలువ చూడండి, ఇట్లాంటిది మా ఊరిలో కూడా ఒకటి ఉంది. ఇదేంటంటే మా ఊరి కోనేరు అంటారు, అక్కడ కోనేరు కట్ట అంటారు. రమ్మన్నాను, మా వారిని కూడా చూద్దురు రండి అన్నాను. బట్ ఆయన అస్సలు నువ్వే తిను అంటాడే కానీ వచ్చి అస్సలు వీడియో తీద్దాము అన్నట్లుగా ఇది మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేమందరం మా ఫ్రెండ్స్ అందరు కలిసి అప్పుడు ఎక్కామన్నమాట. ఇప్పటికీ 10 ఇయర్స్ అవుతుంది నా 10th అయిపోయి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను ఇంకా వెళ్ళడం నాకు ఎందుకో అది చూడగానే నాకు వెళ్ళాలనిపించింది. ఇంకా వెళ్ళానన్నమాట. ఏమనలేదు, చూసిరా అన్నారు. కాకపోతే నన్ను వీడియో తీయమంటే మాత్రం నేను తీయను. నువ్వు చూడాలనుకుంటే
చూసి మళ్ళీ కిందకి దిగిరా జాగ్రత్తగా అని చెప్పారు. పిల్లలు అయితే ఆయన దగ్గరే ఉన్నారు. ఇంక నేను వెళ్ళి చూసేసి ఇంక నేనే వచ్చేసాను అనమాట. కాకపోతే ఏంటంటే ఈ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా ఊరు చూడలేకపోవడం. అంటే సేకూరుకి సెలపడికి మధ్యలో మా ఊరు ఉంటుంది. ఇంకా మా ఊరిని నేను చూడలేకపోవడం అనమాట. ఇంక ఇదేంటంటే సంగం జాగర్లబడి కాలం అనమాట. సంగం జాగర్లబడి కాలం అంటే మా ఊర్లో లాకులు అంటారు దీన్ని. ఇంకా అది కూడా ఒకసారి వీడియో తీస్తానంటే తీసుకోమన్నారు. ఆగారు, కొంచెం సేపు బండి ఆపారు. ఇంకట్లా నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఇదొక్కదే నన్ను తీశారనమాట. ఇదొక్కటే నేను జస్ట్ అక్కడికి వెళ్ళొస్తాను, నన్ను కూడా తీయండి అంటే కొంచెం తీశారు. ఎక్కువసేపు నేనేం ఉండలేదు అక్కడ. జస్ట్ అలా వెళ్ళి అక్కడ చూసేసి వెంటనే రిటర్న్ అయిపోయాను. ఇంకా మా ఊరి విషయానికి వస్తే మాది సేకూరుకి సెలపాడికి మధ్యలో ఉంటుంది కదా. జస్ట్ అలా సేకూరు నుంచి సెలపాడికి వెళ్ళే మధ్యలో ఉంటుందని చెప్పి సెలపాడు మీదకి వెళ్తే అక్కడ జస్ట్ మా బస్ స్టాండ్ అయినా మా ఊరైనా చూసినట్లు ఉంటుందిలే అన్నట్లుగా అంటే ఆయన అట్లా కాదు, ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లోనే తిరిగి వెళ్దామన్నారు. ఇంక ఇదేంటంటే క్వారీ అనమాట, మా ఊరు క్వారీ తిరణాలు ఇక్కడ చేస్తారు. ఇంక ఇక్కడ శివాలయం ఉంటే మార్నింగ్ వచ్చేటప్పుడే వెళ్దామని చెప్పి అనుకున్నా. మార్నింగ్ అయితే గుడి తెరిచే ఉంది. మార్నింగ్ అయితే భక్తులు జనం ఉన్నారనమాట, పూజలు చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఎవ్వరు లేరు. సరే ఎలాగూ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, సరే ఇప్పుడు వెళ్దామన్నారు. ఇంక వెళ్దామంటే ఇంకా పిల్లలిద్దరూ కాళ్ళు కడుక్కుందామని అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వస్తున్నారనమాట. పాపం అట్లాగే నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా అది చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ అప్పటికి 1 అవుతుంది టైము. 1 అవుతుంటే అమ్మాయి అయితే నిద్రపోతుంది, కానీ వాడేమో ఏదన్నా తిందాం అంటున్నాడు. ఇంకా సరే వాడికి ఆకలేస్తుంది, మళ్ళీ వెళ్ళేసరికి 2 అయ్యేటట్లా ఉంది టైం అని చెప్పి ఇంకా అక్కడే పుల్కాలు అయితే తీసుకున్నాం. పుల్కా విత్ కాజు కర్రీ తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తింటా ఉన్నాము. ఇదేంటంటే అమృత ఫ్యామిలీ దాబా అని ఉంది. ఇంకా బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. మేము అట్లా తింటున్నాం. వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇంకేంటంటే మా ఊరంటే నాకు ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ఏంటంటే నేను జాబ్ చేసే కొత్తలో నేను హాస్టల్లో ఉండేదాన్ని కాదు, డైలీ ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వస్తే ఇంకా 7కి మా ఊరికి బస్సు ఉందన్నమాట. 7:30కి మా ఊరుకు ఉంటుంది. మా ఊర్లో దిగుతాము. సో అక్కడ ఏంటంటే నేను చీకటి అయిపోతుంది కదా, ఒక్కదాన్నే అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు మా ఊరోళ్ళు ఆ బస్కి వచ్చేవాళ్ళు. కానీ ఏంటంటే మా తాతయ్య ఏమంటే నేను ఒక్కదాన్నే ఉంటాను అనుకొని నా కోసం ఆ బస్ స్టాండ్లో ఆ చీకట్లో అట్లా కూర్చునేవాడు అనమాట. నాతో పాటు ఇంకొక బావ ఉండేవాడు అక్కడ, అతను ఆరోగ్యశ్రీలో చేస్తారు. మేమిద్దరం ఎప్పుడు కలిసే వచ్చేవాళ్ళం. కానీ ఏంటంటే నేను ఒక్కదాన్నే, ఆయనకి తెలుసు ఆ బావ కూడా నాకు తోడున్నాడని మా తాతయ్యకి తెలుసు, తన ఆరోగ్యశ్రీలో చేస్తాడని కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే కానీ నా కోసం వచ్చేవాడు అనమాట. నా కోసం వచ్చి అక్కడ కూర్చునేవాడు. నాకు ఆ బస్ స్టాండ్ చూస్తే ఇంకా ఆయన ఎప్పుడు అట్లా నా కోసం అట్లా కూర్చుంటాడు కదా, అదే గుర్తొస్తూ ఉంటుంది. సో ఒకసారి అట్లా ఒక రౌండ్ అట్లా వేసొద్దాం అనిపించింది. కాకపోతే ఇంకా ఈయన అస్సలు ఒప్పుకునేటట్టే ఏం కనిపించట్లేదు. అప్పటికే ఆయన ఫేస్ చూశాను. ఎవరూరంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరి ఊరు అందరికీ ఇష్టమే. అదొక ఎమోషన్. పుట్టి పెరిగి ఒక 20 సంవత్సరాలు ఆ వాతావరణంలో పెరిగి సడన్గా ఇట్లా వస్తే సో ఎవరికి చూడాలని అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి ఆ ఊరు వెళ్ళలేకపోతున్నాం అంతే, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అందులో అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉండట్లేదు కాబట్టి ఇంకా ఆయన ఇంకా గట్టిగా అడగలేకపోయాను. ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా మామయ్య వాళ్ళు ఎవరో ఒకరు బావ వాళ్ళు ఎవరో ఒకరు అత్తయ్య ఉంటారు, ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. కనిపిస్తారేమోనని చెప్పి ఇంకా ముందుగానే ఈయన గారు సైడ్ అయిపోయాడు అనమాట. ఇంకా వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినప్పుడే నాకు నిజంగా ఈరోజు వెళ్ళేటప్పుడు అయితే నా కళ్ళు రోడ్డుని చూడట్లేదు, ఏం చూడట్లేదు, ఎవరు కనిపిస్తారా
అనే ఎగ్జైట్మెంట్లోనే ఉందన్నమాట నా కళ్ళు. కాకపోతే కనిపించారు. కాకపోతే నేను బండి మీద వెళ్తున్నాను కదా, నాకు కనిపిస్తున్నారు. నేను మాట్లాడేలోపు వాళ్ళు బండి చేసి వెళ్ళిపోతున్నారు. అట్లా 4-5 మా ఊరు వాళ్ళైతే కనిపించారనమాట. కాకపోతే ఎవరితో మాట్లాడలేదు. అట్లా నా కళ్ళు అట్లా వెతుకుతూ ఉంటాయి మా ఊరు వాళ్ళు ఎవరు కనిపిస్తారు ఏంటి అనేది. ఆయనకి తెలుసు మా ఊరు టర్నింగ్ రావడంతో నీ మాటలు నీకు ఆ గాలి తగలంగానే నీ బిహేవియర్ మారిపోయిద్ది, నువ్వు మారిపోతావు అంటానే ఉంటారు. ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు పుట్టిన ఊరన్నా ఎవరు పెరిగిన ఊరన్నా ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉండదా చెప్పండి? ఆయనకి కూడా ఇష్టమే, వాళ్ళ పుట్టినూరు ఆయనకి ఇష్టమే. కాకపోతే సిచ్యువేషన్స్ అనమాట. ఇంక ఇంటికి వచ్చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బట్టలు ఉంటే మడతేసేసి ఇంకా పని చేసుకున్నాను అనమాట. ఇంకా అంతే ఈ వీడియో. లైఫ్ అనేది ఒక ఛాలెంజింగ్ మాత్రమే. లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. అంతే ఈ వీడియో. బై బాయ్.